సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఫెచింగ్ ఉంది తెలంగాణలో మరి ఏ పార్టీలు ఎంతగా పోటీ పడుతున్నాయన్న గురించి మీరు చెప్తున్నారు కంటిన్యూ చేయండి ప్లీజ్. బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి. ఓకే, ఒకటి నేషనల్ ఎజెండా డిబేట్ అవుద్ది, రెండోది వెల్ ఆర్గనైజ్డ్ నేషనల్ పార్టీ బీజేపీ, మూడోది మోడీ ఇమేజ్ అంతో ఇంతో ఉంది, నార్త్ లో ఉన్నంత లేకపోయినా సౌత్ లో అంతో ఇంతో ఉన్నది. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజ్ గా తీసుకుంటే ఇప్పుడు బీజేపీ గనక సీట్ల సంఖ్యలో బీఆర్ఎస్ ను ఓవర్టేక్ చేస్తే ఖచ్చితంగా ఎలక్షన్ల ముందర దూకుడు వ్యవహారం ఎలక్షన్ల తర్వాత ఇంకెక్కువ స్పీడ్ అవుద్ది. కాబట్టి తర్వాత బీఆర్ఎస్ ఓటింగ్ లో ఎరోజన్ దరిదాపు ఒక 10% ఎరోజన్ వస్తుందని నాకున్నటువంటి ఎస్టిమేషన్. అంటే 39% నుంచి 28-29% పడిపోయే అవకాశం ఉంది. ఇందులో ఈ తగ్గే 10% ఓటింగ్ లో కాంగ్రెస్ కు 5-6% వస్తే కాంగ్రెస్ 13 సీట్ల వరకు గెలవచ్చు, లేదా 6-7% బీజేపీ షిఫ్ట్ అయ్యి 2-3% కాంగ్రెస్ కు వస్తే బీజేపీకి 4-5 సీట్లు రావచ్చు, కాంగ్రెస్ కు ఒక 10 సీట్లు రావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ లో వచ్చే ఎరోజన్ వచ్చే సీట్ ఓటింగ్ శాతం ఎవరికి ఎంత షిఫ్ట్ అవుతుంది అనేది ఇన్ని రోజుల ముందు చెప్పడం కొద్దిగా అన్సైంటిఫిక్. ఎందుకంటే ఒక 15 రోజుల ముందర మనం ఎస్టిమేషన్ రావచ్చు. అసెంబ్లీలో అట్లా వచ్చాం, కరెక్ట్ గా మనం ఎస్టిమేషన్ అంచనా వేయగలిగాం. కాబట్టి ఏ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఏవి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం ప్రచారంలో పీపుల్స్ ఇష్యూస్, ధరల గురించి చర్చ జరగట్లే, నిరుద్యోగం గురించి చర్చ జరగట్లే, తర్వాత అంతర్జాతీయ సంవాదాల మీద చర్చ జరగట్లే, మన దేశ వైఖరి ఏమిటనే దాని మీద చర్చ జరగట్లేదు, తర్వాత విద్య మీద చర్చ జరగట్లేదు, వైద్యం మీద చర్చ జరగట్లేదు, అతి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఈ 5 కాంపోనెంట్స్ మీద చర్చ జరగట్లేదు. పోయినసారి కూడా అంతే జరిగింది. పుల్వామా జరగగానే అన్ని బ్యాక్ డోర్ పోయినాయి. రేపు ఈ 3-4 months ఏం జరుగుతాయో మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి రేపు జరిగేటువంటి, ఎందుకంటే ప్రతిదీ సాధారణంగా దాన్ని ఒక సస్టైనబుల్ ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ కాకుండా ఇతర ఇష్యూస్ మీద డిబేట్ జరుగుతా ఉన్నాయి. సహజంగానే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఎక్కడో నార్త్ లో రాష్ట్ర ఎలక్షన్లు జరుగుతుంటే కర్ణాటకలో హిజాబ్ ఇన్సిడెంట్ పెద్ద ఎక్స్పోజర్ చేశారు. అట్లాగే 7-8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 18లో, కానీ 19 పార్లమెంట్ ఎలక్షన్ లాకి పుల్వామా జరగటంతో మొత్తం నెట్టుకొని పోయింది. కాబట్టి ఈ 3-4 టైంలో 4 ఏళ్లలో మొన్న ఒక్కటి చూడండి, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ నీకు కుటుంబం లేదు మా అనుభవంలో ఏం చేయమంటే అన్నాడు మోడీని. వెంటనే మోడీ ఇప్పుడు టీవీ ఛానల్స్ హోరెత్తుతున్నది మేరా భారత్ అంటున్నాడు, మా భారతీయులే నా కుటుంబం అంటుండు. ఆ విధంగా సెంటిమెంట్ ఇష్యూస్ బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మిగతా వాళ్ళకి లేవు. ప్రతిదీ దాన్ని ఆ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. దాన్ని కోపప్ప చేసే స్థితిలో ప్రతిపక్షాలు లేవు. ఎప్పటికీ ప్రతిపక్షాలు ధరల పెరుగుదల, లేకపోతే అండెమోక్రటిక్, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తుంది, లేకపోతే నిరుద్యోగం తాండవిస్తుంది అంటే ప్రజలు రియాక్ట్ కావడానికి ఆ స్పీడ్ సరిపోవట్లేదు ప్రజలు. అది సరిపోవట్లేదు. కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ప్రతి చోట. అందుకని రేపు ఈ 3 నెలల్లో అటువంటి ఇష్యూస్ ఏం జరుగుతాయనే దాని మీదనే మనం ఒక వారం 10 రోజుల మీద అంచనా వేయగలం. కానీ మన రాష్ట్రంలో అడ్వాంటేజ్ ఉన్నది మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ అండ్ దెన్ బీజేపీ.